ఇంకొక విషయం నేను రిక్వెస్ట్ చేశాను, మీరు అది చిన్న పిల్లలకి కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, మీరు ఒక ఆబ్జెక్టివ్ అనేటటువంటిది ఇస్తారు. అది నేను అందరికీ చూపించమని రిక్వెస్ట్ చేశాను. దిస్ ఈజ్ చక్ర బ్యాండ్ అనమాట, ఆల్ చక్ర బ్యాండ్. ఆల్ చక్ర బ్యాండ్ అంటే ఇందులో మనకు విబ్జార్ ఏదైతే ఇంద్రధనుస్సులో 7 రంగులు ఉన్నాయో మన గ్రీన్, ఆరెంజ్, రెడ్, రెడ్ కింద మూలాధార చక్రం రెడ్, అది రెడ్ జాస్పర్ ఉంటుంది. అలాగే ఒక్కొక్క కలర్కి దానికి సంబంధించిన సెమీ ప్రెషర్ స్టోన్స్తో చేస్తారు. సో ఏంటి, ఈ సూర్యరశ్మి కానీ వెలుగు కానీ దీని మీద పడి దీంట్లోంచి ఆ కలరు దాని యొక్క ఫ్రీక్వెన్సీ బయటకు వచ్చి అది మన ఆరాలో ఆ ఎనర్జీని నింపుతూ ఉంటాం. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ చక్రాస్, మనం హీలింగ్ చేసుకుంటాం కూడా 24 గంటలు చేసుకోం కదా. ఇప్పుడు సపోజ్ ఇలా వేసుకుని ఉన్నాను నేను, సో నేను చేసినా చేయకపోయినా కొంచెం ఆ ఎనర్జీ అనేది ఇప్పుడు ఆరాలో కూడా మనం చెక్ చేస్తే ఆరా మిషన్తో మీరు ఫస్ట్ ఒక 3 feet ఎంత ఉందనుకోండి మీ ఆరా, ఇది వేసుకోగానే 6 feet ఎంతో పెరుగుతుంది. అంటే నెక్స్ట్ టైం మాకు అది చూపిస్తారా? అది నేను చూపిస్తాను. అలాగే ఇదేమో ధనయోగ్ బ్రేస్లెట్ అన్నమాట. అంటే ఈ పైరెట్ ఇవన్నీ ఏంటి, సిట్రిన్, ఇవన్నీ మనకు ఫైనాన్షియల్ అబండెన్స్ రావడానికి ఆ చక్రాస్ ఓపెన్ అయ్యి ఆ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఆఫ్ మనీ మన లోపలికి వచ్చి ఆ ఫ్రీగా ఫ్లో అయినప్పుడు ఏంటంటే యూఆర్ ఏబుల్ టు రిసీవ్ మోర్. ఆ రిసీవ్ ఎప్పుడైతే ఎక్కువ చేసుకుంటున్నావో నీ లోపల ఆ మనీ అనేది నార్మల్గా ఫ్లో అవుతూ ఉంటుంది. ఎవ్రీడే యూ రిసీవ్ మనీ, క్యాష్ ఫ్లో. అయితే వీటిని జనరల్గా మార్కెట్లో కొనేసుకుని నేను ఫస్ట్ నేను ఇలాగే చూసేసి అవి ఒక చోటుకి వెళ్ళి, ఎప్పుడో నేను వెళ్ళింది కూడా ఎక్కడ అనుకుంటున్నారు, జైపూర్ వెళ్ళినప్పుడు అద్భుతంగా ఉన్నాయి స్టోన్స్. అబ్బా ఇది చెప్పారు కదా అని చెప్పేసి గబగబా వేసుకొని కొనుక్కోగానే జస్ట్ ఊరికి అట్లా క్లీన్ చేసేసుకుని వేసేసుకున్న తర్వాత అప్పుడు ఎలా ఉందో తర్వాత కాకపోతే ఏంటంటే చేతికి ఇట్లున్నాయి. తర్వాత ఎప్పుడైతే మీరు ఒకటి నాకు ఎనర్జైజ్ చేసి ఇచ్చారో, ఇప్పుడు నేను ఇందాక తీసి పెట్టుకున్నాను, ఎప్పుడు నా చేతికి ఉంటాయి చూడండి, అది వేసుకున్న తర్వాత నుంచి కూడా మెల్లమెల్లగా మార్పులు రావడం అనేటటువంటిది, బెటర్మెంట్ అనేటటువంటిది మీరు ఒకటి నాకు అదంటే అబండెన్స్ కోసం అనేది ఒకటి ఇచ్చారు, ఇంకొకటి ఈవిల్ ఐ నుంచి ప్రొటెక్షన్ కోసం అని ఇచ్చారు, క్రియేటివిటీకి ఇచ్చారు. ఈ 3 కూడా హార్ట్ చక్ర ఓపెన్ అవడం. అమ్మ మీరు హార్ట్ చక్రాది నాకు ఓపెన్ చేసినప్పుడు ఇవి జస్ట్ నేను మీకు చూపిస్తాను. ఇవి చూడండి, ఇవి ఎప్పుడు కూడా నా హ్యాండ్కి ఉంటాయి, మీరు ఎపిసోడ్స్లో కూడా చూస్తారు. ఇది నిజం చెప్తున్నాను కదా, ఇది మేడం నాకు ఇచ్చిన తర్వాత, ఇది యాక్చువల్గా ఇవి మేడం దగ్గర తీసుకున్నాను నేను, ఎందుకంటే అవన్నీ వేసుకొని తిరుగుతుంటే ఏం రాలేదు. మేడం దగ్గర చూసిన తర్వాత, అమ్మ ఇవి నేను వేసుకున్నాను నాకేం కనపడట్లేదు, మీరు మీ దగ్గర ఉన్న ఇవి ఏం పని చేయట్లేదు అంటే, పని చేయవు అవి ఎలా పని చేయించాలి వాటితోటి అని చెప్పేసి ఎనర్జీ అనేటటువంటిది ఇచ్చారు. ఇది దిస్ ఈజ్ హార్ట్ కోసం అని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి పింక్ రోజ్ క్వార్ట్జ్, ఇది ఎనర్జైజ్ చేసి మీరు నాకు ఇచ్చిన తర్వాత అమ్మ చాలా కోపం తగ్గింది, చాలా అంటే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునేటటువంటి కెపాసిటీ పెరిగింది నాకు. ఇదివరకు ఇంట్లో ఎవరన్నా ఏమైనా చేస్తే గబాల్ అనేసేదాన్ని, అయ్యో పాప వాళ్ళు ఎందుకు చేయలేకపోయారోలే, సరేలే, అట్లా కొంత ఆలోచించడం అనేటటువంటి దాంట్లో నా ఆలోచనలో మార్పు వచ్చింది. అండ్ దానివల్ల నాకే ప్లస్లు, ఎందుకంటే నేను ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత నేను చాలా ఎనర్జీ బాగా దొరుకుతాయి, మీకు ఎనర్జీ. వాళ్ళు కూడా చక్కగా ఎప్పుడు ఇప్పుడు వచ్చిందా, ఇప్పుడు అరుస్తుందేమో అనుకున్నాడు, ఏమైనా కావాలా, ఏమైనా పని చేసి పెట్టాలని కూడా మా ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతున్నారు. సో దిస్ ఈజ్ వర్షన్. దీని గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇది రోజ్ క్వార్ట్జ్ అండి. రోజ్ క్వార్ట్జ్ అనేది ఇది న్యాచురల్ స్టోన్స్ ఇవ్వాలి. ఇది రోజ్ క్వార్ట్జ్ ఏంటంటే హార్ట్ చక్రాన్ని రోజ్ కలర్ ఆర్ గ్రీన్ కలర్ హార్ట్ చక్ర కలర్ అన్నమాట. ఇది ఎప్పుడైతే ఇది సాఫ్ట్ లవింగ్ ఎనర్జీస్ని ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది. ఎనర్జైజ్ చేస్తే బాగా చేస్తుంది, లేకపోతే నార్మల్గా ఉంటుంది. ఈ ఎనర్జైజ్ చేసినప్పుడు వీళ్ళు ఎనర్జైజ్ విత్ సింబల్స్ హైయర్ ఎనర్జీస్ ఇచ్చి దీన్ని మీకు ఒక ఎనర్జీ ఇచ్చే ఒక ఇన్స్ట్రుమెంట్లా మార్చేస్తాం. సో ఇట్ విల్ బి కంటిన్యూస్లీ హెల్పింగ్ యూ టు ఇంక్రీజ్ యువర్ ఎనర్జీ. ఇప్పుడు ఎలా అంటే హార్ట్ ఇది వస్తే స్టంట్ వేసినట్టుగా, లేకపోతే అది వేసుకుంటే మోర్ కంఫర్టబుల్గా, మోర్
ఆ స్ట్రెస్ తగ్గి ఎలా ఉంటుందో అలాంటి అలాంటివి రెమెడీస్ ఇవన్నీ కూడా. అండ్ దెన్ ఇది దిస్ ఇస్ క్రియేటివిటీ అని చెప్పేసి అని ఇచ్చారమ్మా. ఇది దిస్ ఇస్ గ్రీన్, ఇది అది అది ఒక గ్రీన్ అవెంచర్. అదే ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక్కొక్క చక్రాన్ని. క్రియేటివిటీ ఫర్ థ్రోట్ చక్ర, యాక్వామెరైన్ బ్లూ అనుకోండి, బ్లూ మనకు నీలకంఠుడు అంటాం కదా, ఈ థ్రోట్ చక్రాన్ని యాక్టివేట్ చేసినప్పుడు ఇది హయ్యర్ క్రియేటివిటీ. అలాగే లోయర్ క్రియేటివిటీ సెక్స్ చక్ర, ఆరెంజ్ కలర్, అదేంటి పిల్లలు పుట్టడము, ఇలాంటి క్రియేటివిటీ. అంటే ఈ భౌతికమైన ప్రపంచంలో పుట్టడాన్ని చేసేది లోయర్. హయ్యర్ది ఏంటి, కళలు, తర్వాత మంచి మాటలు చెప్పడము, వాక్శుద్ధి, రైటింగ్, పొయిట్రీ రాయడము, కళలు, మంచి పాటలు పాడటము, పెయింటింగ్ వేయడము, అన్ని హయ్యర్ క్రియేటివిటీ. ఓకే, ఇప్పుడు ఇది పిల్లలకి కూడా మీరు ఎనర్జైజ్ చేస్తే వాళ్ళకి చాలా బాగుంటుంది పిల్లలకి. అలాగే మనం అసలు 7 చక్ర బ్యాండ్ అయితే అన్నిటికీ కలిపి ఉంటుంది, ఓవరాల్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇలా ఏవో కొన్ని మనం ఎవరైనా వాళ్ళు వేసుకోవడం ద్వారా ఎనర్జైజ్ చేసి. అంటే నన్ను అందరూ అడుగుతున్నారమ్మా, మీరు ఇది వేసుకుంటున్నారు మేడం, మీరు నమ్ముతారా, మీరు ఇది చేస్తారా అంటే, ఎస్ ఐ బిలీవ్ ఏదైనా నేను నమ్మితేనే నా ఒంటి మీద ఉంటుంది, నేను నమ్మి నాకు ప్రయోజనం వస్తేనే నేను జనాలకు ఇలా వేసుకుని నేను ఎస్ మేడం హ్యాండ్స్ కూడా ఉంటుంది చూడండి, దండలు కూడా వేసుకుంటుంటే. మాకు నేను ఒంగోలులో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉన్నప్పుడు ఆయన కలెక్టర్ ఉండేవారు. ఆయన వచ్చి ఏదో దండ వేసుకుని వెళ్తే, ఏంటదండ, ఆయన కొంచెం ఇంట్రెస్ట్ అనమాట, తమిళియన్. అంటే ఊరికే వేసుకుంటే నువ్వు వేసుకున్నావు అంటే ఏదో ఉంటుంది అందులో. అలాగా అంటే మనల్ని మనం టైం లేదని, అది లేదు ఇది లేదు అనుకుని టైం వేస్ట్ చేస్తాం. దే హెల్ప్ అస్. కానీ మనం నేర్చుకుని మన ఎనర్జీ పెంచుకోవడమే ఫస్ట్. దే ఆర్ ఆల్ సప్లిమెంటరీగా మనకు పనిచేస్తాయి. మన నమ్మకం లేని వాళ్ళు ఇంట్లో వాళ్ళు అంటారు, వేసుకోమంటే వేసుకుంటారు, కొంత వాళ్ళకి బెనిఫిట్గా ఉంటుంది. ఇలాగే ఒకసారి దుబాయ్లో ఒక ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళాం మేము, ఒక యూనివర్సిటీ వాళ్ళు పెడితే. అప్పుడు నేను ఆరా స్కానింగ్ చేస్తుంటే ఒక ఆయన ఇలాంటి బ్యాండ్ నా దగ్గర ఉంటే ఆయన వచ్చి నా దగ్గర ఉంది చూడండి అన్నాడు. నేను స్కాన్ చేశాను, దానికి చేత్తో చూశాను, ఎనర్జీ లేదు. నేను అన్నాను, మీరు మీ ఆరా చూస్తాను ఉండండి అని ఆ దండ తీసి పక్కన పెట్టా. ఆ పక్కన పెట్టి ఏం చెప్పాను, ముందు ఆయన ఆరా చూశారు, ఆయనది ఒక 5-6 feet ఉంది. సరే ఇప్పుడు ఆ బ్యాండ్ వేసుకోండి అన్నారు. ఆ బ్యాండ్ వేసుకుంటే అది మూడుకు పడిపోయింది, తగ్గిపోయింది. అంటే చూడండి, ఇది వేసుకోవడం ద్వారా మీ ఆరా తగ్గింది. అంటే ఎలా పడితే అలా మళ్ళీ తీయండి, మళ్ళీ చూడండి, మళ్ళీ 5కి వచ్చింది. సరే ఇప్పుడు నేను ఎనర్జీ చేసింది వేసుకోండి, ఎంత పెరిగింది, అది 7 అయింది. అంటే అంత లిప్త పాటులో ఎనర్జీ అలా లోపలికి వచ్చేస్తుంది. మన కోపంగా ఉంటే మన ఎనర్జీ తగ్గిపోద్ది, బాధపడ్డాం అంటే ఎనర్జీ తగ్గిపోద్ది, ఆరా తగ్గిపోద్ది, సంతోషంగా ఉంటే ఆరా పెరిగిపోద్ది. ఇలా 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 అనమాట, ఒక ఫ్లక్స్ ఆఫ్ ఎనర్జీలో ఉంటాం మనం. అవును, కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోవాలి, సబ్జెక్ట్ని అర్థం చేసుకుని లైఫ్ని ఆనందంగా సంతోషకరంగా మార్చుకోవడానికి ఇవన్నీ మనకు పనికొస్తాయి. ఏది పడితే అది అడ్వర్టైజ్మెంట్లో చూసి వేసుకుంటే ఈ ఆరా తగ్గేవి కూడా ఉంటాయి కొన్ని వాటికి. ఓకే, నాకు నిజంగా ఇది వరకు తెలీదు. నిజంగా అవి వేసుకున్న తర్వాత అవి తీసుకొని వచ్చి నేను ఇది చేయడం, ఇది వచ్చి సాక్రల్ చక్రాకి అనుకుంటాము, సాక్రల్ అండ్ సహస్ర చక్రాకి బ్యాలెన్స్ ఇది చేయడానికి ఇచ్చారు. బట్ ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను ఏంటి అని అంటే, ఎవరికైనా సరే పిల్లలకి కానివ్వండి, మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు, అమ్మ చెప్పారు, చదువుకోవడానికి వాళ్ళ క్రియేటివిటీ పెరగడానికి మేడము ఎనర్జైజ్ చేసి కొన్ని బ్యాండ్స్ ఇస్తారు. అలాగే మీకు ఏదైనా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోసమైనా సరే, లేదు మీ ఆరాస్ పెంచుకోవడానికైనా సరే, మీ సమస్య ఏంటి అనేటటువంటిది కనుక మీరు చెప్పి చేస్తే దానికి ఆవిడ మీ అకార్డింగ్ టు యువర్ ప్రాబ్లం ఇలాంటివి ఇస్తారు. ఎందుకంటే నేను కావాలని మేడంని అడిగాను, ఎందుకంటే చాలామందికి కూడా ఇది ఇలాంటివి తెలియదు. ఇది ఉండడం వల్ల మరి ఇన్ని హీలింగ్స్ తీసుకుంటున్నాను, ఇన్ని చేస్తున్నాను, మళ్ళీ నేను ఇవన్నీ వేసుకుంటాను. ఇది ఇప్పుడు కాదండి, మీరు నాకు ఒక 3-4 years బ్యాక్ మీరు ఎపిసోడ్స్ చూసినా కూడా దాంట్లో నాకు ఇవి ఉంటాయి, నా చేతికి ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇంత నెగిటివ్ ఎనర్జీని నేను ఎలా తట్టుకోవాలి అని అంటే, నేను ఎంత ఫోర్స్ని
బయట నుంచి నేను తీసుకోవాలి, ఆ తీసుకున్న తర్వాత ఎప్పటికప్పుడు అవి ఎలా రీఛార్జ్ చేసుకోవాలి, డిశ్చార్జ్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే మీరు ఇంట్లో ఉన్న సంసారానికే మీరు ఎంత అవుతున్నారు, ఊరు మొత్తం సంసారం అంతా ఇది చేసే మాకెన్నో ఉంటాయి. సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు మనల్ని మనం ఎనర్జైజ్ ప్రతి నిమిషము ప్రతి గంట చేసుకోవాలండి. అందరికీ నేను చెప్తున్నాను. అప్పుడెప్పుడో తీసుకున్నాం కదా ఎందుకు రాదు అనే మురుగత్వంలో ఉంటే మేము మురుగత్వం, మేమేం చేయలేం. బట్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ కూడా మనం ఎనర్జీ రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి, వచ్చిన ఎనర్జీని తీసుకోవాలి. అందుకు పెద్ద ఉదాహరణ నేనే మీ ముందు కనిపిస్తున్నాను. ఒకప్పుడు నేను మంచంలో పడిపోయి లేవలేని సిచ్యుయేషన్. ఏగో ఇలాంటి హీలింగ్స్, ఇలాంటి గురువులు నన్ను బయటపడేశారు. వాళ్ళందరికీ కూడా నేను ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేను. అంతే ఇదిగా అవన్నీ మీకు ఇవ్వాలి. ఎందుకు అనంటే మీ కుటుంబం బాగుపడితే ఆటోమేటిక్గా దేశం బాగుపడిపోతుంది. మా లక్ష్యం మీ కుటుంబం బాగు చేయటం మాత్రమే. కాబట్టి దిష్టి దోషాలు ఏవైనా ఉన్నా, ఏదైనా ఎనర్జీస్ మీకు మైనస్ ఉన్నా ఇలాంటివి మేడం ఎనర్జైజ్ చేసి ఇస్తారు. ఇలాంటి బ్యాన్స్ కానివ్వండి, ఇంకా కొన్ని మేడం సజెస్ట్ చేస్తారు. ఆ సజెస్ట్ చేసినప్పుడు మీరు కావాలంటే మేడం అపాయింట్మెంట్ తీసుకొని మీరు మీ సమస్య చెప్తే మీకు కావాల్సింది మేడము ఎనర్జైజ్ చేసి ఇస్తారు. మీరు యూ జస్ట్ కమ్ అండ్ కాంటాక్ట్. ఎవరికైనా ఇలాంటి ఇష్యూస్ ఉన్నా, లేకపోతే మీ పిల్లలకి అనారోగ్యాలు ఉన్నా, అలాగే మీకు ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా, కాలాదోష్ అంటారు వీటిల్ని, చాలా చాలా ఇష్యూస్ అన్నీ ఉన్నా కూడా దయచేసి స్క్రీన్ మీద కనిపించేటటువంటి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోండి అమ్మా. అంతేగాని మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చొని ఒక్కొక్కళ్ళు ఫోన్లు చేసి గంటలు దయచేసి మాట్లాడకండి. మీ సమస్య ఏంటో చెప్పండి, దాని సొల్యూషన్ చిటికలో చెప్తారు తప్ప మీరంతా సోది చెప్పాల్సిన అవసరం లేదు. మా సమస్య ఇదండి, ఆర్థిక సమస్యలు. రైట్, అయిపోయింది. ఏమండి మేము చిన్నప్పుడు వద్దండి, మా బాబుకి ఈ పరిస్థితి ఉంది, 2 నిమిషాల్లో చెప్పండి, అర్థం చేసుకోగలరు. అక్కడ ఉన్నారు మాస్టర్, అంతేగాని అక్కడ ఉన్నది ప్రాంప్టర్ కాదు. మీరు ప్రతి అక్షరం దాంట్లో పెట్టి మళ్ళీ మనం చదువుకోవాలనుకోవడానికి. సో మాస్టర్స్తో మీరు చిన్నగా చెప్తే వాళ్ళు ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళే తిరిగి ప్రశ్న ఇస్తారు. అప్పుడు మళ్ళీ మీరు సమాధానం చెప్పండి. ఓకే, స్వీట్ అండ్ షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడండి. మీ సమస్యలకి పరిష్కారం డెఫినెట్గా దొరుకుతుంది. అమ్మ, థ్యాంక్ యూ సో మచ్.